ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు మించి ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. తెలంగాణ కంటే ఏపీలో సినిమా గోయర్స్ ఎక్కువ మంది ఉన్నారన్నారు. ఏపీ ఆదాయమంతా తెలంగాణకు వెళ్తోందన్నారు మంత్రి దుర్గేష్. విశాఖకు స్టూడియోలు, రికార్డింగ్, రీ రికార్డింగ్ థియేటర్స్ వస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణకు దీటుగా హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. విశాఖలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తా అన్నారు. విశాఖ పాండ్రంగిలో జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇందులో పాల్గొన్నారు. విశాఖను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. సినిమాకి సంబంధించిన రెవెన్యూ కూడా ఎక్కువ వెళుతుంది. కారణం ఇక్కడ ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి. ఇక్కడ సినిమా గోయర్స్ ఎక్కువ ఉన్నారు. తెలంగాణలో సినిమా గోయర్స్ కంటే కూడా మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. వీరందరి వల్ల చాలా పెద్ద స్థాయిలో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదంతా కూడా అక్కడ తెలంగాణకు ఉపయోగపడుతుంది. కానీ ఇవాళ మనం ఇక్కడ గనక మనం ఈ సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడం అనేటువంటి అంశాన్ని దృష్టి పెట్టగలిగితే ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నట్లుగా, హైదరాబాద్లో ఉన్నట్లుగా కొన్ని స్టూడియోల్ని, రీ రికార్డింగ్ థియేటర్లని, రికార్డింగ్ థియేటర్లని, డబ్బింగ్ థియేటర్ని మనం ఏర్పరచుకోగలిగితే ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. విశాఖపట్నం ప్రాంతం, ఈ ప్రాంతంలో వాటిని ఏర్పరచుకోగలిగితే తెలంగాణకి తీటుగా అవసరమైతే ఒక మెట్టు ముందుకెళ్ళి ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం.